చూడండి బాబు ఎట్లా ఉన్నారో అబ్బా 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 అబ్బా. రోడ్డు మించి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది రైల్వే స్టేషన్. బాబా బాబా కాక ఎంత డేంజర్ పోతుంది అసలు. ట్రైన్ పక్కకున్నారు అసలు. జర్ర ఉంటే అసలు ఏమైనా ఉందా? ఆ పాప అటు వంగుతుంది. ఇంత టచ్ అయినా కథం అవుటే. మా ఏ మనుషులరా బాబు అసలు. ఇంత తెలివి లేకుండా ఇంతగానం భయం లేకుండా ప్రవర్తిస్తారు. మ్యాక్సిమం అదే అయి ఉంటుంది. జనాలు చూడరు కాక ఇప్పుడు ఎట్లా ఎక్కుతారో. ఎగబడి అసలు అదురు చూద్దాం. అరే కింద పడిపోతారు రా బాబు. అరే అమ్మా నా వల్ల కాదు బాబోయ్. అమ్మా చలి మతుకు చంపేస్తుంది. వారణాసి రైల్వే స్టేషన్ చూడు అబ్బా ఎట్లా ఉందో అసలు. వేరే లెవెల్ కదా. చూడండి బాబు ఎట్లా ఉన్నారో అబ్బా 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 అబ్బా. ఇప్పుడు నేనైతే వారణాసి నుంచి అయితే మనం పాట్నాకి అయితే వెళ్తున్నాం అనమాట. పాట్నా రాజేంద్ర టెర్మినల్కి అయితే వెళ్తున్నాం. జనాలు చూస్తురా బా. ఎక్కడ జనాలు ఇసుక పోసిన రాళ్ళంత జనాలు ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే చాలా ఉన్నారు. ఇప్పటికి ఎంటర్ గానే మనకైతే ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంది. అండ్ అంతే పైన డిస్ప్లే బోర్డు కూడా ఇచ్చారు. అక్కడి నుంచి అయితే ఎంట్రీ లోపలికి. నెంబర్ 1 మీద 2 మీద 3 మీద 4 మీద 6 మీద 7 మీద ఏ ట్రైన్స్ కూడా లేవు. చూస్తున్నారు కదా ఎంటీ. సో మనకు 2:45కి అయితే మన ట్రైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి వారణాసి నుంచి పాట్నాలో ఉన్న రాజేంద్ర నగర్ వరకు అయితే మనకు ట్రైన్ అయితే ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్న రాజ్గిరి నగర్కి అయితే వెళ్తుంది. మనం అయితే బ్యాగ్ అయితే లాకర్స్ వల్ల పెట్టేసి అయితే మనం వారణాసి టెంపుల్కి అయితే వెళ్ళేసినాం అనమాట. ఇప్పుడైతే మనం బ్యాగ్ తెచ్చుకుందాం వెళ్ళి. ఇక్కడ చూసారా ఇదేనండు ఇది మనం వెళ్ళాల్సిన రోడ్డు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అక్కడైతే మనకు క్లాక్ రూమ్ ఉంటుంది. 20 రూపీస్ తీసుకుంటారు. ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అనమాట మనకు. స్టేషన్ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరైతే. జనాలతో అయితే నిండిపోయింది మన రైల్వే స్టేషన్. వారణాసి రైల్వే స్టేషన్ అనమాట. చూసారా మన ఇంట్లో ఎలా అంటారు ఆరామ్స్గా ఏ గోళ లేకుండా అంత ప్రశాంతంగా మన ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా జనాలు కూడా. చూస్తున్నారు కదా. స్టేషన్ ముంగడైతే మనకు 1 రూపీ క్లినిక్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ 1 రూపీ ఇచ్చి మనం చూపించుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ మనకు రైల్వే స్టేషన్ అనమాట. పైన చూస్తున్నారు కదా మీరు గమనించినట్లయితే మనకు కలరింగ్ అనేది వర్క్ అనేది జరుగుతున్నది అనమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు వేసేది, ఇక్కడి నుంచి అటు వరకు వర్క్ అయితే నడుస్తున్నది. మన ఇండియన్ ఫ్లాగ్ చూసారా ఎలా ఉందో. చాలా ఆకాశం ఎత్తులో చాలా బ్యూటిఫుల్గా పెట్టారు అనమాట. లోపల టూరిస్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్తారనమాట. ఇక్కడైతే వస్తున్నారా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇంతమంది జనాలు వచ్చారేంట్రా బాబు. ఇవల్ల కుక్కలు లేకుండే ప్లాట్ఫామ్స్ మీద నిండిపోయినారు జనాలు. చాలా రోజుల తర్వాత ఇవాళ అయితే చూసిన అనమాట ఎండను. 1 తారీఖు నుంచి ఇంతవరకు ఎండను చూడలే. సో ఈరోజే చూస్తురా. ఈ రోజే కనిపించింది అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి 9 అనమాట. 9 రోజుల సంది మనకు కనిపించలేదు. వేరే లెవెల్ దగ్గర చూసారు కదా జనాలు ఎట్లున్నారో. స్లిప్ అయితే ఇస్తారు అనమాట. 20 రూపీస్ తీసుకుంటారు. 24 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. ఉంచుకోవచ్చు మనం లగేజ్. చూస్తున్నారా ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇదైతే మన బ్యాగ్. లెటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎంక్వైరీ కౌంటర్ రైట్ సైడ్లో. ఇక్కడ మన ఎంక్వైరీ కౌంటర్లో అడుగుదాం. మన ట్రైన్ కొంచెం డిలే ఉంది. డిస్ప్లేలో చూసుకోవచ్చు మన ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో అని. మన ట్రైన్ అయితే కనిపించట్లేదు బా. ఎట్లా బా 1 2 3 9 1 1 2 3. మన ట్రైన్ జాడ పత్తకే లేదు. అడుగుదామంటే ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ దగ్గర అయితే మొత్తం మీద పడిపోతున్నారు. చూస్తున్నారు కదా లేడీస్ కూడా చూస్తలేరు. మొత్తం మీద పడిపోతున్నారు. వెల్కమ్ టు పర్ఫెక్ట్ సిటీ వారణాసి బోర్డు అయితే వేసారు ఇక్కడ. మనకు స్టేషన్ ముందరనే ఇక్కడైతే మనకు ఒక లోకోమోటివ్ అయితే ఉంటుంది అనమాట. రోడ్డు మించి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది రైల్వే స్టేషన్. బాబా బాబా అసలు చెట్టు చూశారు కదా. మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం ఆక్యుపై చేసేసింది. చెట్టు లేకపోతే వేరే లెవెల్లా కనిపిస్తుండే. ఇక్కడ ఆటోలు అయితే నార్మల్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడైతే రిక్షాలు ఉన్నాయన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఉన్నాయి, రిక్షాలు ఉన్నాయి, ఆటోలు కూడా ఉన్నాయన్నమాట.
ఇక్కడ చూసి ఉండరు ఇట్లా ఫ్లైఓవర్ కింద దుకాన్లు అయితే అది మన వారణాసి రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఫ్లైఓవర్ కింద అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా అన్ని ఫుడ్ స్టాల్స్ టీ స్టాల్స్ అవే ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ డిస్ట్రిక్ట్ అండి. దానికి ఆ గుంపుల గోవిందలోకి పోయి అడిగేశానండు వస్తుంది 6 నెంబర్కి వస్తుందని చెప్పినాడు మన ట్రైన్ అయితే. ఇక్కడ చూస్తారు కదా వందే భారత్ ఉందన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే వస్తున్నారు కదా. కాక ఎంత డేంజర్ పోతుంది అసలు. ట్రైన్ పక్కకున్నారు అసలు. జర్ర ఉంటే అసలు ఏమైనా ఉందా ఆ పాప అటు వంగుతుంది. ఇంత టచ్ అయినా కథం అవుటే. ఏం మనుషులరా బాబు అసలు. ఇంత తెలివి లేకుండా ఇంతగానం భయం లేకుండా ప్రవర్తిస్తారు. ఇక్కడ చూసారుగా టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి రాజేంద్ర నగర్ టెర్మినల్ వరకు అనమాట. బీహార్లో ఉన్న రాజేంద్ర టెర్మినల్ వరకు మన ట్రైన్ అయితే డీలే అవుతున్నది. అసలు వస్తలేదు. అసలు ఏందో నాకు అర్థం కావట్లా ఏందని. ఒకసారి టీసీని అడిగితే ఇది నైట్ ట్రైన్ అని చెప్పినాడు. అరే ఇక ఏం చేస్తాం, ఈ టికెట్ వేస్ట్ అయ్యిందా అసలు ఏం తెలియదు. ఇక చూద్దాం. ఇక నైట్ నెక్స్ట్ బూత్ పూర్ణిమ ఎక్స్ప్రెస్ ఉంది 8:20కి. ఆ ట్రైన్ పట్టుకొని మనం చక్కగా పాట్న వెళ్ళిపోదాం. నైట్ చూడరు మామ ఎట్లా కనిపిస్తున్నాం మన రైల్వే స్టేషన్. వారణాసి రైల్వే స్టేషన్ అన్నమాట. మన ట్రైన్ అయితే చాలా డీలే అయిపోయింది. నేను కొంచెం మిస్టేక్ చేసి ఇక వేరే ట్రైన్ చూస్ చేసిన. ఇక మళ్ళీ వెయిట్ చేసి ఇప్పుడైతే మనకు బూత్ పూర్ణిమ ఎక్స్ప్రెస్ ఉంది. ఇక్కడ నుంచి పాట్నా వెళ్తాం అనమాట. సీదా ఆ ట్రైన్ పట్టుకొని పాట్నా వెళ్ళిపోదాం. మన ట్రైన్ అయితే 8:30కి ఉంది. మనకు టైం అయితే ఇప్పుడు ఇంకా ½ an hour ఉందన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వచ్చిన అనమాట. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే అనౌన్స్ చేసిండు. ఫస్ట్ వెర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే 7 అన్నాడు. 7కి వెళ్ళేసరికి అక్కడ ట్రైన్ లేదు. ఏమో ట్రైన్ లేదని నేను చూస్తే మళ్ళీ తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చింది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీకు వస్తుంది బూత్ పూర్ణిమ ఎక్స్ప్రెస్ అని చెప్పిండు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చేసి నివ్వడ్డా అనమాట. ఇక ట్రైన్ రావడమే ఆలస్యం. వెళ్ళిపోవడం సీదా 8:20కి అయితే వస్తుంది అనమాట. టైం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 7:58 అయితే అట్లా అవుతున్నది. మనకి ఇక్కడ చూసురా జనాలు అయితే చాలా క్రౌడ్ ఉన్నారు. వీళ్ళంతా కూడా 100కి 80% మొత్తం కాశీకి వచ్చిన వాళ్ళే ఉంటారు అనమాట. అంతేందుకు మనం కూడా కాశీకి వచ్చే వెళ్తున్నాం కదా. సో మనకి ఇక్కడ నుంచి ఒక 235 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి వారణాసి టు పాట్నా అనమాట. ఇక పాట్నా పోవాలి. ఇక పాట్నా పోయిన తర్వాత ఇక ప్లాన్స్ ఏముంటాయి ఏం కదా ఇక మిగతా విషయాలన్నీ ఇక మూవ్ అని అయితే మాట్లాడుకుందాం మనం. నెంబర్ 4 and 5కి అయితే మనకు ఎస్కలేటర్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. చూస్తారు కదా మనకు ఈ రైల్వే స్టేషన్లో వచ్చేసి మొత్తం 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఈ జనాలంతా కూడా ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసారా చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన ట్రైన్కి తక్కువ ఉన్నారు జనాలు. మన ట్రైన్లో ఏంటంటే ఒక 4, 4, 8 జనరల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. అంత కంఫర్టబుల్గా మూవ్ అని అయిపోవచ్చు. అంత అన్కంఫర్టబుల్ ఉండదు. మనకు స్మూత్ అప్ ఉంటుంది జర్నీ కూడా. ఈ ట్రైన్ ఏందబ్బా, ఈ ట్రైన్ పేరు చూడాలా మీకు చెప్పాలా. ఏం పేరు కనుక్కో మామ కనుక్కో. మైసూరు వారణాసి అంటే మైసూరు నుంచి వారణాసి వచ్చింది అనమాట. ఇప్పుడు వారణాసి నుంచి మళ్ళీ మైసూరు వెళ్తుంది అనమాట. మైసూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాకు తెలిసి మ్యాక్సిమం అదే అయి ఉంటుంది. జనాలు చూడరు కాక ఇప్పుడు ఎట్లా ఎక్కుతారో ఎగబాడి అసలు అది చూద్దాం అది కింద పడిపోతారు రా బాబు. అరే రే నాయన ఏంద్రయ్యా. సారిగా జనాలు అందరూ కూడా కదిలేశారనమాట మన మైసూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోసం. ఇక్కడ నుంచి మనకు వారణాసి టు మైసూరు వెళ్ళే వాళ్ళంతా వీళ్ళంతా కూడా వచ్చారు కదా. ఉన్నట్టుండి జనాలు అంతా కూడా మాయమైపోయారు అనమాట. ట్రైన్లోకి అయితే ప్యాకప్ అయిపోయారు. మన ట్రైన్ కూడా వచ్చేసింది లోపే. ఏది మరి వ్యాప్ సేవన్ ఒక్కదానివే వచ్చినావు, ఏది మీ దోస్త్ ఏడి ఒక్కనే వస్తే ఎట్లా పోదాం అంతమంది జనాలు. నన్ను ఒక్కనే ఎక్కించుకోతావు ఎట్లా? అరే కిదర్ జారా బాయ్. అరే ఆపకుండా పోతుండు. అరే ఆపు కాక. అరే ఆపుతాడు ఎట్లా? అరే నాయన నాకు ఇదొక్కటే ట్రైన్ కాక, మిస్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. సరే దోస్తుని అలా దోస్తుని తీసుకొస్తారంట. తీసుకురాని అలా దోస్తుని తీసుకొస్తే అందరం కలిసిపోవచ్చు. మళ్ళీ నన్ను ఒక్కని తీసుకొస్తే అందరు బాధపడతారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ దోస్తుని తీసుకొస్తాడు. ఇక ప్యాసింజర్స్ ఎవరెవరు ఉన్నారో అందరం కలిసి ఎక్కి వెళ్ళిపోతాం. ఇక అమ్మా నా వల్ల కాదు బాబోయ్. అమ్మా చలి మతుకు చంపేస్తుంది. నైట్ మన వాళ్ళ దోస్తుని తీసుకొస్తాను పోయింది. ఇక అటు నుంచి ఆడే దెంగేసింది మన ట్రైన్. ఆడ అనౌన్స్మెంట్ 6 అన్నాడు, మళ్ళీ 7 అన్నాడు, తర్వాత 4 అన్నాడు. 4కి వస్తే 4లో లేదు, 7 పోతే 7 లేదు.
4కి వచ్చి 8:39 దాకా వెయిట్ చేసిన, అసలు ట్రైన్ లేదు. తర్వాత ఒక టీ స్టాల్ అంకుల్ చెప్పిండు 8వ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయిందని చెప్పిండు. ఈ అమ్మ ఏం అనౌన్స్మెంట్ ఇస్తారన్న, ఇంత పెద్ద రైల్వే స్టేషన్ అసలు ఏం, అరే ఇంతగా ఎన్ని ఏళ్ళ అనుభవంలో నాకు అసలు ఎప్పుడు ఇట్లా మిస్టేక్ కాలే, అసలు ఫస్ట్ టైం. నా వల్ల కాదు బాబోయ్, అమ్మా నాయన చలి చంపుతోంది అసలు. నైటు అయిపోయింది, 100 రూపాయలు బొక్క. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 6ంటికి ఉంది ట్రైను, 6ంటికి ఒకటి ఉంది, 6:15 నిమిషాలకు దర్భంగా ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడైతే మళ్ళీ 100 రూపాయలు ఇటు మళ్ళీ టికెట్ తీసుకోవాలి. 100 రూపాయలు బొక్క, అంతా బొక్కలే మనకు. బా నైట్ అయితే అట్లనే వెయిటింగ్, అలా వెయిట్ చేస్తూ ఇక నిద్రపోయాను అనమాట. ఈ ఎర్లీ మార్నింగ్ అయితే మనకు 2 o'clock ట్రైన్ ఉండే, ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోయినాం. ఇక లేచేసరికి 3 అయింది. ఇక మళ్ళీ ఇక అప్పుడే ట్రైన్లోనే ఏం లేవు. ఇక బయటికి పోయి ఛాయ్ తాగొచ్చి మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ 6 అయితే మనకు కాశీ పాట్నా జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉండే, ఆ ట్రైన్ పట్టుకొని ఇక సీదా పాట్నాకి అయితే వచ్చేసాను అనమాట. మొత్తానికి మళ్ళీ టికెట్ నిన్న తీసుకున్నాం కదా, ఆ టికెట్ అయితే పనిచేయదు అనమాట. ఆ టికెట్ పట్టుకొని వచ్చినాం అనుకో, ఇక్కడ స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. ఇక ఏడనైనా సరే మొత్తం ఫుల్ చెకింగ్ ఉంటుంది. మన పాట్నాలో కానీ, జమ్మూ తావిలో కానీ, మనకు ఇటు సైడ్ నాగ్పూర్లో కానీ, నార్త్ సైడ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్, అంటే మొత్తం బీహార్ కొడుకులు కొంచెం టికెట్లు తీసుకోకుండా మూవ్ అని అవుతుంటారు. అందుకని చెప్పి ఫుల్ చెక్ చేస్తాడు. అందుకే ఇక టికెట్ అయితే తీసుకొని ఇక మళ్ళీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. టికెట్ బుక్ చేసుకొని సీదా వచ్చేసిన. మన రైల్వే స్టేషన్ వ్యూ చూస్తురా, ఇదైతే మన రైల్వే స్టేషన్ వ్యూ, పాట్నా జంక్షన్. అక్కడి నుంచి అయితే మనం బయటకు వచ్చేసినాం అనమాట. చాలా పెద్దదండి ఈ పాట్నా కూడా. 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మనకు స్ట్రైట్ మనకు మెయిన్ గేట్ దగ్గర అయితే మనకు డిస్ప్లే బోర్డు కూడా ఉంటుంది అనమాట. ట్రైన్ నెంబర్ అండ్ అంతే ట్రైన్ నేము, టైము, ప్లాట్ఫామ్ నెంబర్, ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అనేది ఉంటుంది. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, నా వర్త్ అనిపిస్తే లైక్ కొట్టురి. ఇంకేందంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టురు, కాలిపి కొట్టకురి.